గాజులు పెట్టి మచ్చలు పెట్టి పుస్తలు తాడు మెల్లో కట్టి ఏం చేస్తావో బావా ఏం చేస్తావో కమ్మలు పెట్టి కమ్మలు పెట్టి కమ్మలు పక్కన తీసి ఏమంటావో బావా ఏమంటావో ఏం చేస్తావో బావా ఏం చేస్తావో. మామూలుగా కంటే కొంచెం ఎక్కువ ఎనర్జెటిక్ గా ఉన్నట్టుంది మాస్టర్ ఈ డాన్స్. ఈ రోజు ఎవరి కోసం? అంబికా గారి కోసం. అమ్మా ఎన్నాళ్ళైందో చూసి నా కృష్ణని. అందరికీ నమస్కారం. ఇవాళ ఏంటంటే మా ఇంట్లో అసలు మంచి శుభకార్యం జరగబోతుంది. నా చిన్న బిడ్డది ఓనిల పంచను. ఇగో నవ్ది అప్పుడప్పుడు పంచలు కొత్త నీకు కూడా పంచం చేయించుకోవాలన్న ఆలోచన వస్తుంది. వెళ్తా ఉంటా కానీ మా ఫంక్షన్లు వేరే ఉంటాయి. అదే అక్కడేగా సల్లగున్న గడ్డల్లో ఇలా పంచనంత ఆవిడుంది నాకు. కృష్ణ ఏంటి బాగున్నావా? సూపర్. నీ కృష్ణ సిగ్గులో ఎర్రగా అయిపోతున్నారు. అందరు కళ్ళు పెట్టకండి. ఆయన అందరికీ అంబికా కృష్ణ, నాకు మాత్రమే కృష్ణ. కృష్ణ నీకు గుర్తుందా మన ఇద్దరం 8th క్లాస్ లో ఉన్నప్పుడు నువ్వు నా వెనక బెంచ్ లో కూర్చొని ఏం చేస్తావు? వెనక బెంచ్ కూర్చోవడం వల్ల కుదరలా. ఇట్లా చేస్తుర్రని మా పెద్దోళ్ళు గమనించి ఆయన ఒక స్కూల్లో నన్ను ఒక స్కూల్లో వేసిర్రు. ఆ తర్వాత ఇప్పుడే కదా కలిసింది అక్కడి కృష్ణ. నుంచే విరకం మొదలైపోయింది. అబ్బా కృష్ణ చెప్పు చెప్పు ఏమని చెప్పమంటావు కృష్ణ? మధుర జ్ఞాపకాల గురించి. ఆ రీలంతా వెనక్కి వచ్చేస్తుంది మళ్ళీ. నువ్వు మాత్రం అక్కల్లో విక్కల్లో ఎప్పుడు ఒకేలాగే ఎట్లా కృష్ణ? అబ్బా చంద్రిక ఆగవే నువ్వు కొంచెం అటు చూడకయ్యా నన్ను. ఇంకొకసారి చెప్పడం చంద్రిక ఆగవే నువ్వు. ఉండండి మాస్టర్, మీకైతే భలే ఇష్టం ఇట్లాంటివి అయితే. ఏరా సంతోషు సూపర్ ఆడు వాడు నాకు చాలా ఇష్టం. వాడు మీకు ఇష్టమైన డాన్స్ సంతోషం చూడు. ఏం చేస్తున్నారా సంతోషు? అమ్మా కుర్చీలు 7 వచ్చినాయని అది 8 వచ్చినాయని నేను లెక్క తెలియక మళ్ళీ లెక్క పెడుతున్నా. అవునా? పైట కొంగులో మడతలు ఎన్ని వచ్చినా లెక్క పెట్టురా. అవునమ్మా. చల్ బుద్ధి లేదా? మీ గురించి నాకెలా తెలుస్తుంది అత్తమ్మా? ఏంది నాకే కౌంటర్లు ఇస్తున్నావా? కొడితే కోటు మెట్లే కాలి బిడ్డ. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? ఈ రోజు దీవెన హాఫ్ సారీ ఫంక్షన్. హాఫ్ సారీ ఫంక్షన్ అంటే ఏంటి? మేనమామ అంటే మా నాన్న ఈ రోజు మా అత్త మా కాళ్ళ మీద పడి బ్రతిమిలాడేదాకా మేము అసలు ఆ ఫంక్షన్ కే వెళ్ళాం. ఈ విషయం మా అమ్మ నాన్నతో చెప్పాలి. అమ్మా నాన్న మీరేంటి అటు పక్కున్నారు? ఫంక్షన్ అన్నారమ్మా. అమ్మా పట్టింపు లేదా? పట్టు చీర పెడతానన్నారమ్మా. ఫైనల్ గా మీరు శత్రువులు ఎక్కడ ఉండరు, ఇలా అమ్మా నాన్న రూపంలోనే ఉంటారు. ఓకే ఓకే నేను కూడా ఆ ఫంక్షన్ కి వెళ్తా. మా అత్త పరువు అందరి ముందు తీస్తా. పదండి. ఎవరా వచ్చాడు? పులిహార కలుపుతున్నా, వస్తావా? నాకు తెలుసు నువ్వు పెద్ద పులిహార బ్యాచ్వే అని. ఏందే నా కొడుకు హీరోని పట్టుకొని పో అంటున్నావు? నీకు ఇంత టెక్ ఉందనే హీరోయిన్ లాంటి కోడల్ని తీసుకొస్తా అనుకుంటున్నా. ఫంక్షన్ లో గొడవ చేయొద్దు, పాడు చేయదు, అర్థమవుతుందా? సర్లే. సరే గాని ఇదిగో అమ్మాయిని తీసుకురండి రా. అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే సుమ సుందరి అందెలలో చిరుముపల సందడులే శుభ మంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే. కరెక్ట్ గా ఇదే ఫంక్షన్ రోజు వచ్చాడు కృష్ణ మా ఇంటికి. నన్ను వదిలిపెట్టవేంటి నువ్వు? అప్పుడు వదిలిపెట్టినప్పుడే కదా ధూపం వేసుకుంటూ అటు వెళ్ళావు.
లేకపోతే ఆ ధూపం నా ఇల్లు నిండేది, నా ఇల్లు వర్ధిల్లేది. ఎప్పటికైనా సరే ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో వదిలి పెట్టేదే లేదు. చూసుకుందాం. బంగారు తల్లి పంచను కదా. ఒరే సంతోష్, ఏంటమ్మా టెన్షన్ లో ఉంటే డిస్టర్బ్ చేస్తున్నావు పిలిచి? నీ టెన్షన్ తగలయ్యా. ఇప్పుడు చదివింపులు చేస్తారు కదరా. బుక్ పెట్టినవా, పెన్ను పెట్టినవా? అమ్మా ఇప్పుడు బుక్కులు పెన్నులు పట్టుకొని ఎవరు రాస్తున్నారమ్మా? మొత్తం ఆన్లైన్ పేమెంటే కదా. అంటే బ్యాంకుకి వెళ్ళి డైరెక్ట్ గా వేసొత్తరా? కాదమ్మా, మొబైల్ స్కానర్ ఏర్పాటు చేసిన. ఏది, దాన్ని చూపించు కొంచెం. స్కానర్ ఏందిరా మీ నాన్నకి మొత్తం అద్దెనమైంది? ఎక్కడ పడితే అక్కడ స్కాన్ చేసుకోవచ్చమ్మా. అకౌంట్ లో డబ్బులు. అవునా? పెళ్ళైన తర్వాత ఇప్పుడు రిచ్ అయిండు నా మొగుడు. ఇగో నా బిడ్డకి మీరందరూ వచ్చి బంగారు తల్లులాగా దీవించి ఆశ్రదించి గాజులేసి కొంచెం అక్షింతలు వేసి వెళ్ళండి. జరంతా సాంగ్ పెట్టుకొని కృష్ణ నువ్వు కూడా రా. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు తొలి సిగ్గుల మొగ్గల గుగ్గలు కందిన పుత్తడి అందమురే సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే శుభ మంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే అలివేణే ఈ రాణి. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే సుమ సుందరి అందెలలో చిరుమువల సందడులే శుభ మంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే. ముగ్గురు కోడళ్ళు సేమ్ డ్రెస్ వేసాంగా. ఎందుకో తెలుసా, కొలాబరేషన్ లో ముగ్గురికి తెచ్చేసింది డ్రెస్సులు. కాదు మాస్టర్, కష్టపడి కొన్నా. అరే నేను తీసుకునే చోట నువ్వు తెచ్చావులే, నాకు తెలుసు గాని. అబ్బో నా కోడలు అన్ని కనిపెట్టేస్తా. అమ్మ ఇది కష్టమే కోడలు కొత్తే. నబ్ది మాస్టర్ కొంచెం బిడ్డ కక్ష. ఒరే టెన్షన్ పార్టీ, ఇట్లయితే ఎట్లరా? ఇప్పుడు భోజనాలు రావట్లేదు. ఇప్పుడు వీళ్ళందరికీ భోజనం ఎట్లా పెట్టాలి? అత్తమ్మ భయపడకండి అత్తమ్మ. చెప్పు. ఫస్ట్ టైం భయపడింది అత్త. అత్తమ్మ నాన్ వెజ్ పెడితే నల్లిబొక్కల దగ్గర గొడవ అవుతుందని వెజ్ కొలాబరేషన్ కి మాట్లాడాను అత్తమ్మ. కొలాబరేషన్ కి ఫుడ్ కూడా ఇస్తురా? సరేలే, భోజనాలు ఏర్పాటు చేద్దామా? సరే. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే. వీళ్ళు మనవాళ్ళు అంటే ఎక్కువ వడ్డించాలి. ఎక్స్క్యూజ్ మీ, నేను టీమ్ లీడర్ కదా, ప్లేట్ ఏం లేదా? ఈమె స్కిట్ లో డైలాగ్ లేవని మా స్కిట్ కి వచ్చింది.